నా కొడుక్కి పాలివ్వడం పూర్తిగా ఆపేశాను. నన్నొక కసాయి తల్లి అని అనుకున్నా సరే ఐ డోంట్ కేర్. నా బిడ్డ ప్రాణాలు నాకు ముఖ్యం అంటూ టాలీవుడ్ చందమామ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి పాలు తాగితే బలం వస్తుందని చదువుకున్న మనకు అదే పాలు విషంగా మారుతున్నాయని కాజల్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఉలిక్కి పడేలా చేస్తుంది. అసలు కాజల్ అగర్వాల్కి అంతటి భయం ఎందుకు పట్టుకుంది? ప్యాకెట్ పాలు, ఆన్లైన్ డెలివరీ, కూరగాయల వెనుక ఉన్న ఆ డార్క్ సీక్రెట్ ఏంటి? ప్రతి ఇంట్లో క్యాన్సర్ ఎందుకు కామన్ అయిపోతుంది? వెల్కమ్ టు RTV ఎంటర్టైన్మెంట్. ఈరోజు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ వెనుక ఉన్న ఆ భయంకరమైన నిజాలేంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. దిస్ ఈజ్ ఎ వార్నింగ్ టు ఎవ్రీ ఫ్యామిలీ. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అంటే మనందరికీ ఒక గ్లామరస్ క్వీన్గా మాత్రమే తెలుసు. కానీ రీసెంట్గా ఆమె నటించిన ఒక సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. మనం రోజువారీ జీవితంలో తీసుకునే ఆహారం ఎంతలా కల్తీ అయిపోయిందో వివరిస్తూ కాజల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్లో తీసుకున్న ఒక అత్యంత కఠినమైన నిర్ణయాన్ని ఆమె బయటపెట్టారు. అదేంటంటే తన కొడుక్కి మార్కెట్లో దొరికే పాలు ఇవ్వడం పూర్తిగా మానేశారట. ఎందుకంటే ఈ రోజుల్లో మార్కెట్లో దొరుకుతున్న ప్యాకెట్ పాలలో అసలు ఏం కలుపుతున్నారో, ఎలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నారో తెలియడం లేదు. ఈ ప్యాకెట్ పాలు ఎంత డేంజరో తెలిసి తాను షాక్ అయ్యానని, అందుకే తనను అందరూ కసాయి తల్లి అని తిట్టుకున్నా సరే తన కొడుకు హెల్త్ కోసమే ఈ డెసిషన్ తీసుకున్నట్లు బోల్డ్గా చెప్పేశారు కాజల్. మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు. కేవలం పాలు మాత్రమే కాదు, మనం రోజు వాడే 5 minutes డెలివరీ యాప్స్పై కూడా కాజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్లైన్లో క్లిక్ చేయగానే 5 minutesలో వచ్చే కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని పండించడానికి ఎలాంటి పురుగుల మందు వాడుతున్నారు అనే గ్యారెంటీ ఎవ్వరికీ లేదు. అందుకే తాను ఫోన్లో ఆర్డర్ చేయడం పూర్తిగా ఆపేసి డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి చెక్ చేసుకొని మరీ కొంటున్నట్లు చెప్పారు. ఇటీవలే మార్కెట్లో జరిగిన వాటర్ మెలన్ కల్తీ కేసు చూసిన తర్వాత తాను పుచ్చకాయలు తినడమే మానేశానని చెప్పారు కాజల్. జస్ట్ ఇమాజిన్ గైస్, మనం హెల్త్ కోసం తినే పండ్లు, కూరగాయలే మన ప్రాణాలు తీసే కెమికల్ బాంబులుగా మారుతున్నాయి. అందుకే ఇప్పుడు ప్రతి ఇంట్లో క్యాన్సర్ అనేది చాలా సాధారణమైన జబ్బుగా మారిపోయిందని కాజల్ కుండబద్దలు కొట్టారు. అయితే కాజల్ అగర్వాల్కి ఈ భయంకరమైన నిజాలన్నీ ఎలా తెలిసాయి? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ఇండియా స్టోరీ. ఈ సినిమా జూలై 24న గ్రాండ్గా థియేటర్స్లోకి రాబోతుంది. డైరెక్టర్ చేతన్ దాదాపు 6 ఏళ్ల పాటు రాత్రింబవళ్లు రీసెర్చ్ చేసి ఈ కథను సిద్ధం చేశారట. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నాక, దీని వెనుక ఉన్న భయంకరమైన రీసెర్చ్ డేటా చూశాకే కాజల్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ సినిమా కథ ఒక 6 ఏళ్ల చిన్నారి క్యాన్సర్తో చేసే పోరాటం, దాని వెనుక ఉన్న కల్తీ ఆహార మాఫియా చుట్టూ తిరుగుతుంది. ఇందులో కాజల్ అగర్వాల్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. దేశ సరిహద్దుల్లో పోరాడే ఒక జవాన్ తల్లి తరపున కల్తీ మాఫియాకు వ్యతిరేకంగా కోర్టులో ఆమె చేసే న్యాయ పోరాటమే ఈ ది ఇండియన్ స్టోరీ. మన దేశంలో ఉన్న క్యాన్సర్ ట్రైన్ లాంటి భయానక పరిస్థితులను మనం తినే తిండిలో కెమికల్స్ ఎలా కలుపుతున్నాయో ఈ సినిమాలో కళ్ళకి కట్టినట్లు చూపించబోతున్నారు. జూలై 24న రాబోతున్న ది ఇండియా స్టోరీ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, మన ప్లేట్లో ఉండే ఆహారం ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పే చేదు నిజం. ఇది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే సినిమా అని కాజల్ గట్టిగా చెప్తున్నారు. మరి కల్తీ ఆహారంపై, ప్యాకెట్ పాలపై కాజల్ అగర్వాల్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? మీరు మీ ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వెంటనే కింద కామెంట్ సెక్షన్లో మీ థాట్స్ని షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.